ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్, దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు మనం ఒక పులిహోర టాపిక్ అనేది తీసుకుందాం. పులిహోర టాపిక్ ఎందుకంటున్నానో మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. సో దెబ్బకి దండం పెట్టేసిన హరీష్ శంకర్ ఈ పులిహోర చూసారా? ఆ పులిహోర ఏంటో మనం కూడా ఇప్పుడు చూద్దాం. సో రిపోర్టర్ దెబ్బకి దండం పెట్టేసిన హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఘటన. మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. సో రీసెంట్గా అందులో ఈ పులిహోర టాపిక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో సోషల్ మీడియాలో వీడియో వైరల్. సో ఈ మధ్యకాలంలో మూవీ ప్రెస్ మీట్లలో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు ట్రోలింగ్ మీమ్స్ పేజీలు వాళ్ళకి బాగా యూజ్ అవుతూ ఉన్నాయి. సో దీనివల్ల ఇప్పుడు జరిగే ప్రెస్ మీట్స్ వల్ల ఎవరికి యూజ్ ఉందో లేదో కానీ ఈ మీమ్ పేజ్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. వాళ్ళకంటూ ఒక కంటెంట్ వస్తుంది వాళ్ళు పేజ్లో పోస్ట్ చేసుకోవడానికి. సో ఇట్టా ఈవెంట్ జరిగితే అట్టా మీమ్స్ పేజీలో ఈ వీడియోలు దర్శనమిస్తున్నాయి. అసలు అంత ఫాస్ట్గా వాళ్ళ స్కిల్స్ ఎంత బాగున్నాయి, అంత ఇక్కడ ఈవెంట్ జరిగిందో లేదా, అక్కడ ఈవెంట్ అవ్వకముందే ఇక్కడ వీళ్ళు పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక ఆదివారం జరిగిన మిస్టర్ బచ్చన్ టీజర్ ఈవెంట్లో అయితే రచ్చ రంబోలా అయింది. ఆ రచ్చ రంబోలా ఏంటో తెలుసుకుందాం. డైరెక్టర్ హరీష్ శంకర్ కొంతమంది ఫిలిం జర్నలిస్టులకి పంచుల మీద పంచులు ఇస్తారు. సో తెలుసు కదా మనకి పంచులు ఎంత బాగా వేస్తారో. సో మొత్తానికి ఇండైరెక్ట్గా చచ్చు ప్రశ్నలు అడిగే జర్నలిస్టులందరికీ గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. అయితే ఈ ఈవెంట్కి సంబంధించిన ఓ పులిహోర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సంగతిపై కూడా ఓ లుక్ ఇద్దాం. ఆజా పులిహోర రాజా. సో అప్పుడెప్పుడో ప్రేమలు ఈవెంట్లో హీరోయిన్ మమితా బైజ్కి స్టేజ్ మీదే కర్పూర హారతి ఇచ్చి దిష్టి తీసి ఓ రిపోర్టర్ బాగా వైరల్ అయ్యాడు. సో ఆల్రెడీ మనం ఆ వీడియో చూసే ఉంటాము. సో ఈ అంతలా పులిహోర మిక్స్ చేస్తున్నారంటే అసలు వీడియో వైరల్ అవ్వడం కోసమా ఇంకేదైనా కోసమో తెలియదు కానీ హారతి ఇవ్వడం, బొగ్గ చుక్క ఏంటది దిష్టి చుక్క పెట్టడం. సో దిష్టి చుక్కలు పెడతారు వచ్చేసి హీరోయిన్స్కి. అసలు ఈ అబ్బాయిలు ఈ పులిహోరకి అసలు హద్దు పద్దు లాంటివి అసలు ఏమీ ఉండవు అసలు. అటువంటిది స్టేజ్ మీద అంతమంది ముందు దిష్టి తీయడం ఇవన్నీ అంటే కొంచెం ఆ పులిహోర రేంజ్ అసలు ఏ రేంజ్లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో తాజాగా అతనికి సంబంధించిన వీడియోనే మరొకటి వైరల్ అవుతుంది. సో ఎప్పుడే ఆ హారతి ఇచ్చిన తన రిపోర్టర్ ఎవరైతే ఉన్నాడో అదే అతను మళ్ళీ ఇప్పుడు ఒక కొత్తగా ఇదొక కొత్త స్పెషల్గా ఒక పులిహోర కలిపాడంట. ఆ పులిహోర ఎలా ఉందో చూద్దాం. సో మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అందరూ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ను తెగ ప్రశ్నలు వేశారు. సో సరిగ్గా అప్పుడే ఓ రిపోర్టర్ మైక్ తీసుకుని హీరోయిన్ భాగ్యశ్రీకి పులిహోర కలపడం మొదలుపెట్టాడు. సో పాపం అందరూ డైరెక్టర్ని అండ్ టీజీ విశ్వప్రసాద్ని క్వశ్చన్స్ అడుగుతుంటే మన పులిహోర రాజు మాత్రం హీరోయిన్కే పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. వెల్కమ్ భాగ్యశ్రీ గారు, మీరు క్యూట్ అన్న పదానికంటే క్యూట్గా ఉన్నారు అంటూ స్టార్ట్ చేశాడు. సో ఆ ఒక్క డైలాగ్తో తన పులిహోరని అయితే స్టార్ట్ చేశాడు. ఆ డైలాగ్ దెబ్బకి కుర్చీలో కూర్చున్న హరీష్ శంకర్ కాస్త పైకి లేచి అక్కడి నుంచే ఆ రిపోర్టర్ కాళ్ళు మొక్కాడు. సో ఆల్రెడీ హరీష్ శంకర్ గారికి కూడా తెలుసు అనుకుంటా మన రిపోర్టర్ పులిహోరలో ఎంత బాగా కలుపుతాడో. సో అందుకే దండం అయితే పెట్టేశాడు. సో మేము పేజ్ వాళ్ళు కూడా పెట్టినట్టున్నారు, వచ్చేసాడరా పులిహోర రాజా. సో హరీష్ గారు ఇన్నర్ వాయిస్ అంట, వైల్ దిస్ గాయ్ వాజ్ మిక్సింగ్ పులిహోర విత్ భాగ్యశ్రీ బోస్. సరే వీడియో చూద్దాం. వెల్కమ్ టు టాలీవుడ్. యు ఆర్ టూ క్యూటర్ దెన్ క్యూట్ వర్డ్. సో లుక్స్ చాలా బాగున్నాయి, లుకింగ్ గార్జియస్. సో ఇంత మంచి అమ్మాయిని దేవకన్యని టాలీవుడ్ కి ఇచ్చినందుకు హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో హరీష్ శంకర్ గారు, when I'm in 10th standard I watched నేను వెళ్ళాను. we can go back. ఓకే. సో దేవ్ నువ్వు ఎక్కడికి ఎదగాలనుకున్నాను, ఇంత హైట్కి ఎదిగిపోతావు అనుకోలేదు. అది పులిహోర మిక్సింగ్లో నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎనీవే ఎవరి టాలెంట్ వాళ్ళది, నీ టాలెంట్ నీది. కంగ్రాట్స్. ఇంకెప్పుడు పులిహోర కలుపుకో, పరువు తీయకు, ఫ్రెండ్స్ పరువు.
సో అప్పటికి సదర్ రిపోర్టర్ ఆగలేదు. మీ లుక్స్ చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నారు, ఇంత మంచి అమ్మాయిని దేవకన్యను టాలీవుడ్కి పరిచయం చేసిన హరీష్ గారికి థ్యాంక్స్ సో మచ్ అంటూ మరొకటి వదిలాడు. పాపం మీరు పులిహారకి అద్దు అదుపు అనేది ఉండలేదు. పులిహార పంచుల డైలాగ్స్ వదులుతూనే ఉన్నాడు. సో ఈ దెబ్బకి హరీష్ శంకర్ నీకు దండంరా బాబు అంటూ నమస్కారం పెట్టేశారు. పాపం పొగిడించుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది, పక్కన అబ్బాయిలకి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అంతా పులిహార కలపడం. ఇంతవరకు అంతా బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఓవర్ ఎక్సైట్మెంట్తో మరో ప్రశ్న వేయబోయాడు ఆ రిపోర్ట్. హరీష్ శంకర్ గారు, నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు నేను మిరపకాయలు సినిమా చూసా అంటూ ఏదో చెప్పబోయాడు. ఇది విన్న హరీష్ ఇక ఓ రేంజ్లో కౌంటర్లు వేశారు. నీకు దండంరా బాబు, మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం, నేను ఎల్కేజీ అప్పుడు మీ ఫ్యాన్, అలాంటివన్నీ చెప్పకండయ్యా బాబు, మీకు ఒక దండం అని దండం పెట్టేశారు. ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టిస్తారా ఏంటి మీరు? నాకు మిరపకాయ సినిమా నచ్చిందని నువ్వు 10th 9th నాకెందుకు గురు అంటూ వాయిన్ చేశారు హరీష్. ఈ వీడియో ప్రస్తుతం మీమ్స్ పేజీలో తెగ తిరుగుతోంది.